అందరికీ నమస్కారం. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రీచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. బాబా, నేను జనరల్ గా ఒక 4-5 ఏళ్ళ నుంచి ఇలా స్పిరిచువల్ గా చాలా దగ్గరగా ఉన్నాను. అయితే మీరు ఎన్నో మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. చేశాను. చాలా మహా ఉద్దండ పండితుల్ని, ఘనా పాటిల్ని, చాలా వయోవృద్ధులు, భీష్మ పితామహ లాంటి వాళ్ళని చూస్తుంటారు కదా మీ యాంకరింగ్. అసలు మీ దగ్గరకు కూడా నేను ఒక 4 years నుంచి మాకు పరిచయం 2021-22 మధ్యలో. సో మీ దగ్గరకు వచ్చాక నా లైఫ్ ఆటోమేటిక్ గా గ్రో. కరోనా తర్వాత వచ్చిన వాళ్ళందరూ, మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ రిచ్ కరోనా ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్. అయితే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది బాబా. మామూలుగా ఆస్ట్రాలజీలో అయితే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండిపోతుంది, ఆ తర్వాత ఇయర్ ఎలా ఉండిపోతుంది, ప్రజెంట్ ఎలా నడుస్తుంది అని చెప్తూ ఉంటారు. సో మన దగ్గర ముఖ్యంగా మీరైతే మన లైఫ్ ను మన కళ్ళ ముందు కనిపించేటట్టు చేశారు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. లైఫ్ టైం గ్రాఫ్ అంటే మనకి ఏ ఇయర్ లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కళ్ళకి అంటే అద్దంలో మన ఫేస్ చూసుకుంటే ఎలా కనిపిస్తుందో మన లైఫ్ అలా కనిపిస్తుంది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మన లైఫ్ మన కళ్ళ ముందు వస్తే మన ప్లానింగ్స్ అన్ని చక్కగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అవును. ఇప్పుడు మీకు ఇది 9 పేజీలు. అంటే మన అమ్మ కడుపులో 9 నెలలు ఉంటాం, మా బాబాయ్ 10-11 నెలలు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు 12 నెలలు ఉన్నాడండి. అంటే వాళ్ళు స్పెషల్ కారణ జన్మలు. అయితే మీ ఫస్ట్ పేజీలో ఇలా ఉంది కదండి, ఒకసారి మీరు ఇట్లాగా కెమెరాకి చూస్తే ఫస్ట్ పేజీ ప్రోమో అంటారు దీన్ని. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఆ ప్రోమో చూసి సినిమా వెళ్తుంది. ఇప్పుడు మన ఇది ప్రోమో. ఇప్పుడు చూడండి, మీ లైఫ్ టైం గ్రాఫ్ లో 2 పైన బ్లూ కలర్ లో ఉన్న పైన ఉన్నాయి కదండి, 2 ఉన్నాయి కదా, దాని కిందికి వెళ్ళిపోండి. ఇలా ఇప్పుడు 2025 చూడండి, కింద నెంబర్ ఉంటుంది 2025. 2025 ఉందిగా, అక్కడ చేతి పెట్టారుగా. 2025 నుంచి మీరు ఇంకా మీద ఉంటుంది, రెండవది ఉందిగా, దాని కింద చూడండి, మళ్ళీ దాని కింద 52 2034 ఉంటుంది, 34 చూసారా. అంటే మీరు 2025 అంటే లాస్ట్ ఇయర్ నుంచి మన జనాలకి నిప్పు లాంటి నిజాలు చెప్పమ్మా. నా గొప్ప కోసం చెప్పకండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. 2025 నుంచి ఇప్పుడు 2026 ఈ 1 yearలో అక్కడ మీ లైఫ్ టైం గ్రాఫ్ టాప్ ఉందని చూస్తుంది. ఆ పైన ముందటే 1 year అది, అంటే అది 1 year టాప్ ఉందని చూపిస్తుంది. ఆ టాప్ ఇంకో 10 సంవత్సరాలు ఉంటుందని చెప్తుంది. అదంతా ఎన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పి 10 సంవత్సరాలు. అసలు 10 సంవత్సరాలు నిజంగానే లాస్ట్ ఇయర్ చాలా బాగుంది నాకు. ఐఫోన్ కొనుక్కున్నారుగా, కారు కొనుక్కున్నారుగా, మరి బెంచ్ కారు ఎప్పుడు కొంటారు? సో అలా మీ లైఫ్ని ఏం చెప్తుంది, 10 సంవత్సరాలు తగ్గేదే లేదు, బ్లాక్ బస్టర్ అని చెప్తుంది. ఓకేనా? అంటే మీ లైఫ్ టైం గ్రాఫ్ అలా చెప్తుంది. అసలు నా లైఫ్ టైం గ్రాఫ్ లో ఇంకా నేను పైకి వెళ్ళకుండానే ఇంతుందా? కరెక్ట్ వాడు చెప్పారు. దానికి కారణం ఏంటంటే ఈ రెమెడీస్, ఈ మొబైల్ నంబర్స్ ఇవన్నీ ఫాలో అవ్వడం. అసలు మీరు ఏమీ ఫాలో కాకుండా మీ జీవితంలో మీరు జస్ట్ యాంకరింగ్ చేసుకుంటా వెళ్తూనే ఉన్నారు. కర్మ ఫలితం ఏంటంటే మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు పూర్వ జన్మలో మీరు ఒక రాణియో, ఒక రాజు కూతురో, ఓ ప్రిన్సెస్ కూతురో ఉంటారు. అందుకోసం మీరు సూపర్ కోడ్లో పుట్టారు. అందుకోసం మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నాది 592 వచ్చింది. మీరు చూడండి 191 ఉంటుంది చూడండి. అవును, అసలు సూపర్ కోడ్ అంటారు దీన్ని. అందుకోసమే ఇది ఫస్ట్ నేను గమనించా. అమ్మా నువ్వు సూపర్ కోడ్ అమ్మా, ఏంటి దగ్గరికి వచ్చే వరకు నాకు ఏం తెలియదు భలే అంటారు గురువు గారు, మీరు ఎప్పుడు సూపర్ కోడ్. ఇది చాలా మంది కూడా సూపర్ కోడ్ రమాదేవి అని నేను ఒక్కనే అంటాను. ఎవరన్నా అంటారా? సూపర్ కోడ్ రమాదేవి గారు సూపర్ రిచ్ అదే భలే అంటారు గురువు గారు. మేము ఐఫోన్ కూడా వాడట్లేదు అంటే, ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నారుగా. భలే అంటారు గురువు గారు, మేము కారు వాడుతున్నారుగా, రేపు విల్లా మామూలుగా ఉంటుందా? అలా ఉంటుంది అనమాట. అయితే ఇది ఫస్ట్ పేజ్ అయిపోయిందమ్మా. ఇది గొప్పతనం కోసం కాదు, జీవితంలో మీ రియాలిటీ అంటే ఎలా ఉంటుందో మన జీవితం చెప్పేస్తుంది. 9 పేజీ. ఫస్ట్ పేజ్ అయిపోయిందా? అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ పేజ్ ఏంటంటే లైఫ్ ఈవెంట్స్ అని ఉందమ్మా. అవును బాబా. అంటే లైఫ్ ఈవెంట్స్ అంటే మన జీవితంలో గొప్ప పనులు ఎప్పుడు చేస్తాం అంటే రాబోయే 10 సంవత్సరాలు
తిరుగులేదు. తగ్గేదేలే. మామూలుగా ఉంటుంది. అదే అయిపోయిందా. అందుకోసం మీ అపాయింట్మెంట్ కోసము బాబా అమ్మ రమాదేవి గారు ఎప్పుడు వస్తున్నారమ్మా అని అడగాలి. అమ్మో అది జరగదు ఎప్పటికీ. అడుగుతారు. నేనే వెయిట్ చేస్తాను. ఓకే రైట్ రైట్ అలా అడుగుతారండి చాలా మంది. అది నేను చెప్పింది జరుగుతుంది చూడండి. అయిపోయింది. దాని తర్వాత రెండో పేజ్ చూసుకుంటే అండి, ఈ రెండో పేజ్ చూసుకుంటే ఇక్కడ 100 సంవత్సరాల గ్రాఫ్ ఎలా ఉందో స్పష్టంగా ఉంటుందండి. 100 సంవత్సరాలు చూసారుగా. అది అయిపోయింది. దాని తర్వాత ఇక మూడో పేజ్కి వెళ్దాము. మూడో పేజ్ ఇది. ఈ మూడో పేజ్లో ఏముంటుందంటే 1 సంవత్సరం నుంచి మీరు ఫోల్డ్ చేసుకోండి ఇలా. 1 సంవత్సరం 20 సంవత్సరాలు 24 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఓకేనా. సో మీరు చక్కగా మీకు కొన్ని మార్కులు రౌండ్ అప్ కూడా చేసి ఉంటాను దాంట్లో. అవును బాబా. చేశారా? చేశారు. ఏ డేట్ లో చేశాను నేను? 26 చేశారు, 20 చేశారు. అంటే అది ఏ ఇయర్ అది? 2053. మీరు పేజీ రెండో పేజ్ బ్యాక్ రెండో పేజ్ 17 నెంబరు. 17 నెంబర్ వచ్చింది. ఆ ఏజ్ ఎప్పుడు, ఆ ఏజ్ ఎంత ఉంది అప్పుడు? 8 సంవత్సరాలు ఏదో ఉంటుంది నాకు వేసి. 15 నెంబర్ ఏజ్ 31 ఉన్నాయి. 31. ఓకే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏజ్ చూడండి. ఇది మీరు 25 నుంచి చూసారు. ఇది రెండో పేజీ ఇదమ్మా. ఓకే. ఇది రెండో పేజీలో ఇదిగో చూడండి. ఈ 0 నుంచి స్టార్ట్ అవుతుంది మన ఏజ్. ఇదిగోండి మీకు 9వ ఏట 18 నెంబర్ వచ్చింది. తర్వాత 18 ఏట 18 నెంబర్ వచ్చింది. అప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా జరుగుంటాయి. దాని తర్వాత అలా మెల్లిమెల్లిగా ఇదిగోండి మీరు 17వ ఏట మీ యొక్క లైఫ్ టైం గ్రాఫ్ పైకి వెళ్తుందండి. 17 ఇయర్స్. సో మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 2021. 2000 అంటే కరోనా తర్వాత. చూడండి ఇక్కడ మీరు కరోనా తర్వాత వచ్చిందని దీనికి తెలియదు కదా. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం, మీ గ్రాఫ్ ఎలా పెరుగుతుంది. కరోనా 2021 అని అంటే 2021 కదా. 23 సంవత్సరాలకి మీ గ్రాఫ్ ఇగో 7.6 అంటే మీరు గ్రాఫ్ పెరుగుతున్నప్పుడే హైదరాబాద్కి ఎంటర్ అయింది. అంటే 2021 అంటే మీ ఏజ్ 23 సంవత్సరాలు. అప్పుడు అసలు కింద మామూలు నంబర్ రాలే, 10 నంబర్ వచ్చింది. అంటే మీ నంబర్ పర్ఫెక్ట్ గా దిగినప్పుడే మీరు పాదం పెట్టారు. ల్యాండ్ అయ్యానా? అలా ఇవ్వకడే మళ్ళీ తర్వాత మాకు 2-3 నెలలకు మా దగ్గరకు వచ్చేసారు. అప్పుడు సూపర్ కోడ్ రమాదేవి గారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడిగాను. ఫస్ట్ రాగానే డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. అప్పుడు నేను అన్నాను సూపర్ కోడ్ రమాదేవి గారు సూపర్ ఉమెన్ అంటారు కదా డైలాగ్ గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారు సూపర్ ఉమెన్ అని సూపర్ కోడ్ రమాదేవి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పిలుపు. రిచ్ అదండి. ఇప్పుడు చిన్నగా మనం తీసుకెళ్తే ఇది ఫస్ట్ ఇది రెండో పేజ్ మూడో పేజ్ అయిపోయింది కదా. ఇదిగోండి 25 సంవత్సరాల నుంచి ఇదిగో ఇక్కడ నుంచి ఇదండి. ఇప్పుడు 2023 అయిపోయిందండి. 24 25 లాస్ట్ ఇయర్ది మీకు 27 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత గ్రాఫ్ ఇలా క్రమంగా పెరుగుతుంది. ఇక మీకు ఇదిగోండి ఈ 2026 ఈ ఇయర్ కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. కరెక్ట్ టైం తినండి, కరెక్ట్ టైం పడుకోండి, బాగుంటుంది. ఎందుకంటే డబ్బులు వస్తున్నప్పుడు మనం ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసి నాలాగా చేయదు. ఇక నెక్స్ట్ అండి మీకు 2028కి 30 ఇయర్స్ వస్తుంది. మీరు టాప్ పొజిషన్లో ఉంటారు మీ ఫీల్డ్లో. జస్ట్ 2-3 ఇయర్స్లో మీకు 9 నెంబర్ వస్తుంది. ఓకేనా. దాని పక్కనే మీకు ఏంటంటే 2029లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు 15 నెంబర్. మనం ప్రయాణాలు చేస్తుంటాం, జరుగుతుంటుంది, మన హెల్త్ కాన్షియస్ ఉండాలి. ఇలా మీకు ఈ లైఫ్ టైం గ్రాఫ్ మొత్తం చెప్తుంది ఏంటిదంటే ఒక 20 సంవత్సరాలు గట్టిగా 19 సంవత్సరాలు గ్రాఫ్ పడిపోయే ప్రసక్తే లేదు. అసలు మీతో స్టార్ట్ అయిన యాంకరింగ్లు కావచ్చు, మీతో జర్నీ చేసిన మోటివేషన్ స్పీకర్స్ కావచ్చు, గురూజీలు కావచ్చు, పండితులు కావచ్చు. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి పండితులారా. రమగారి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం, అందుకోసం ముందే రిజర్వేషన్ చేసుకోండి. మామూలు విన్ భక్తి అనేది కూడా మామూలు కాదు. అసలు మీరేగా పెట్టారు పేరు. ఆ పేరు గురించి మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు. లైట్ విన్ అంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో విన్కు మామూలుగా ఉండదు. ఇంకా అసలు అన్ని చెక్ అందులో విన్ భక్తి పేరు పెట్టిన చాలా కష్టపడి పెట్టాను ఈ పేరు. అసలు అందుకోసమే ఫలితాలు మామూలుగా ఉండవు. అందుకోసమే ఈ గ్రాఫ్ మళ్ళీ
మామూలు ఎడిటరా ఎస్సీఓ మామూలుగా ఉంటుందా అసలు టికెట్ ఆడిచ్చేస్తాడు అలాంటి సిద్ధార్థ రాయ్ ఓకేనా ఇలా వాళ్ళు కూడా సూపర్ కోట్ల కిందకి అందుకోసం గ్రాఫ్ ఆయనది బాగుంది మీది బాగుంది అందరు బాగుంది కాబట్టి అసలు కానీ మీరు నేను చేసిన ఈ లైన్లు ఉన్నాయి చూడండి 2029 జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో ఎందుకంటే ధనం వచ్చినప్పుడు అన్ని వచ్చినప్పుడు బిజీ అయినప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ ఆరోగ్యం మహాభాగ్యం తర్వాత 2038 45 సంవత్సరాలు అప్పుడు 17 నెంబర్ వస్తుంది తర్వాత ఇక 2047 అంటే భారతదేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అప్పుడు మీకు 49 సంవత్సరాలు అవుతుంది అప్పుడు కొంచెం 26 నెంబర్ వస్తుంది అప్పుడు గ్రాఫ్ కిందికి పోతుంది అంటే మీకు నేను చెప్పేది ఏంటంటే భరోసా మీకు 2041-42 వరకు గ్రాఫ్ తగ్గేదే లేదు దున్నుకున్నంత పొలాలు ఉన్నాయి దున్నుకోండి పంటలు పండించండి ఆపిల్ పండ్లు పండిస్తారా అమృతం పండ్లు పండిస్తారా మీ జీవితం నిత్య కళ్యాణం పచ్చతవర్ణంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇది అయిపోయిందండి దీని తర్వాత ఇక్కడ మనకు 50 నుంచి 75 అప్పటికి మనం మన పిల్లలు మనవరాలు అలా ఉంటుంది అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అప్పటికి ఏం టెక్నాలజీ వస్తుందో యూట్యూబ్ ఉంటుందో లేదో మాకు తెలియదు దాని తర్వాత ఇది 75 నుంచి మళ్ళీ తర్వాత 75 నుంచి 100 సంవత్సరాలు ఉంటుంది కదా ఇంకా సో ఇది 100 సంవత్సరాల గ్రాఫ్ మళ్ళీ రైజింగ్ అండి మళ్ళీ అసలు మళ్ళీ ఒక 20 సంవత్సరాలు ఉంటుంది దాదాపుగా 93 వరకు గ్రాఫ్ పైన ఉంటుంది కానీ 94లో అండి అంటే ఫీల్ కావాలి 94 యమధర్మరాజు మీరికి యాంకరింగ్ రమ్మని పిలుస్తారండి 94లో అమ్మ భూలోకంలో యాంకరింగ్ జాలి ఇక్కడ విన్భక్తి ఇక్కడ యమలోకంలో పెడతాను రండి యమ అప్పుడు అక్కడ ఓకేనా దాని తర్వాత అంటే మధ్యలో 85లో కూడా ఆయుష్ కూడా తెలుస్తుందా బాబా ఏం క్వశ్చన్ మామూలు కాదు 5000 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ న్యూమరాలజిస్ట్కి రాని ఐడియా అంటారా లేకపోతే అనుగ్రహం అంటారా ఆ మహాదేవుని నమ్ముకున్న నేను అగ్నిహోత్రం కానీ ఆ మహాదేవుడు ఇచ్చిన కృపా కటాక్షం కిరో మహాశయుడు పైథాగరస్ ఇచ్చిన నాకు అనుగ్రహం ఇది ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే నేను వాళ్ళకి నెగిటివ్ ఏం చెప్పను కానీ యమధర్మరాజు ఇన్విటేషన్ కార్డు ఇస్తారనేది మనకు తెలిసిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ లైఫ్ టైం గ్రాఫ్ మనం ఎప్పుడు చనిపోతున్నామో 100% పర్ఫెక్ట్గా చెప్పబోతుంది నాకు కూడా నా జీవితంలో 90వ ఏట 100 సంవత్సరాలు బతక కానీ బతికి కూడా ఏం సాధిస్తారు నిజంగా అద్భుతం కదా బాబా సో తెలియదు మీకేమో 94లో ఉందండి ఒక్కొక్కసారి ఏమో 85లో కూడా ఉంది 85లో జరగదు ఎందుకు జరగదని మీరు అనొచ్చు ఎందుకు జరగదంటే నా లెక్కల ప్రకారం 100 మంది లైఫ్ టైం గ్రాఫ్ చూసినా కాబట్టి చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా తీసుకున్నా ఏపీజే అబ్దుల్ కలాం నెహ్రూ గారిది ఇందిరాగాంధీ గారిది చూశాను నేను అన్ని అంతేందుకు కీరో మహాశన్ మనం ఈ సిరీస్ చేద్దాం చాలా మందికి తెలియదు ఇది చాలా గొప్పది అయితే మీకు ఇక్కడ లైఫ్ టైం గ్రాఫ్ పైన ఉంది పైన ఉన్నప్పుడు ప్రమాదాలు చాలా తక్కువ జరుగుతాయి జరిగినా కానీ పెద్దగా నష్టాలు జరుగుతాయి కానీ ఎప్పుడైతే లైఫ్ టైం గ్రాఫ్ కింది పడిపోయి మనకి 26 నెంబర్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఇన్విటేషన్ కార్డ్ అందినట్టే అంటే మన బర్త్ సీట్ అన్ని కన్ఫామ్ సో అంత గొప్పది లైఫ్ టైం గ్రాఫ్ అయితే ఈ మధ్య అకాల మరణాలు జరుగుతున్నాయి చాలా మంది వైష్ణవి అని కొందరికి సూసైడ్ చేయడము మర్డర్ చేయడం అవన్నీ చాలా చెప్తాను నేను లైఫ్ టైం గ్రాఫ్ ఏం జరుగుతుంది అనేది దీన్ని బట్టి ఏం చేయాలంటే మన పిల్లలు మన పాప మన బాబు మన ఫైనాన్షియల్గా మనం ఎలా ఎదుగుతాం మనం వ్యాపారాలు పెట్టబోతున్నాం ఒక సినిమా తీయబోతున్నాడు ఒక ప్రొడ్యూసర్ 1000 కోట్లు తీసుకొచ్చి అప్పులు చేస్తాడు ఏదో ఒక గ్రేట్ హీరో అని పెడతారు ఆయన గ్రాఫ్ కింద పడిపోయినప్పుడు అసలు సినిమా ఎట్లా అవుతుంది కొన్ని అట్లనే ఫెయిల్ అవుతుంది నేను పేరు చెప్పలేను కానీ అట్లా ఒక నిర్మాత ఒక లైఫ్ టైం గ్రాఫ్ ఒక హీరో లైఫ్ టైం గ్రాఫ్ చూసుకొని పెట్టుబడి అసలు వ్యాపారాలు చేయొచ్చు ఇది 10 years అమ్మా 10 years చూడండి మీకు 2018 నుంచి స్టార్ట్ అయిందండి మీకు గ్రోత్ అసలు 2028కి అసలు మామూలుగా ఉండదు 2028 ఇంకా మనకి ఇంకో 2 సంవత్సరాల్లో మీరు టాప్ పొజిషన్కి వెళ్తారండి తర్వాత 2038కి అప్పుడు కూడా టాపే ఉంటారు కానీ 2028 అనేది ఇంకో 2 yearsలో మీరు అనుకున్న ఏదైనా సరే మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావచ్చు మీరు ఇంకా ఏదైనా పెద్దగా చేయాలనుకున్నారు ఆఫీస్ తీసుకోవాలనుకున్నారు అవన్నీ జరుగుతాయి ఓన్లీ 2 yearsలో టాప్లో వెళ్తారు 2 years జరగడమే కాదు ఆ పొజిషన్లో మీరు
టాప్ ఉంటారు. అలా 10 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుంటుంది. ఇది 100 సంవత్సరాలు. ఇక మనిషి జీవితంలో 120 సంవత్సరాలు బతికారు అనుకోండి, మనం 100 సంవత్సరాలకే ఉంటాం, కానీ ఈ 120 సంవత్సరాలకు బతికే వాళ్ళకి 120 ఇయర్స్ బతికే వాళ్ళకి ఇది 12 ఇయర్స్. ఇక మెయిన్గా ఏంటంటే ఈ లైఫ్ టైం గ్రాఫ్లో లైఫ్లో టర్నింగ్ అయింది, నా లైఫ్ టర్నింగ్ అయిపోయింది అంటారు కదా, టర్నింగ్ పాయింట్స్. సో టర్నింగ్ పాయింట్ మీకు 2033లో జరుగుతుందండి. అద్భుతమైన టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. 1 నెంబర్ వచ్చిందండి, అద్భుతం. టర్నింగ్ పాయింట్లో 1 నెంబర్ రావడం అనేది చాలా అద్భుతం. తర్వాత 2042లో కూడా మీకు టర్నింగ్ పాయింట్ 1 వచ్చిందండి, చాలా అద్భుతం. అయితే చాలామంది ఏమనుకుంటారు, ఈ గ్రాఫ్ పొడవుగా ఉంది కదా, ఇది గొప్పది ఏమనుకో, కానీ ఇక్కడ నంబర్ ముఖ్యం. ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఇది చాలా పెద్దగా, అది కాదు, ఇక్కడ నంబర్ ముఖ్యం. ఈ రెండు చాలా ముఖ్యం అండి. 2033, 2042 చాలా ముఖ్యం అండి. ఓకేనా? సో ఇక ఇక్కడ థర్డ్ 2051, తర్వాత 2020, ఇవి టర్నింగ్ పాయింట్స్ అండి. ఇవి 9 సంవత్సరాలు జరుగుతాయి. అంటే 9 పేజీలు అండి ఇవి. ఈ 9 పేజీల్లో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు కూడా అంటే ఈ అవగాహన అయిపోతుంది. ఒక 2 నిమిషాలు నేను ఈ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకున్న వాళ్ళకి 10-15 నిమిషాలు వీడియో కాల్ ద్వారా కానీ లేదంటే ఫోన్ ద్వారా కానీ ఎక్కడ ఏం జరుగుతుంది అంటే నేను 100,000 గ్రాఫ్లు చూశాను కాబట్టి, అయితే నాకు ఇక్కడ సమస్య ఏం లేదు. మీది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితేనే రియల్గా జరుగుతాయి. మీరు డూప్లికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, నాకేం జరుగుతుందో చెప్పండి అంటే నా ప్రిడిక్షన్ తప్పైపోతుంది, వాళ్ళకి కూడా అనవసరం కదా అట్లా. అందుకోసమే ఇది లైఫ్ టైం గ్రాఫ్ అనేది మీది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే నేను అనాలిసిస్ చేయగలుగుతా. దీనికి అహోరాత్రాలు నిద్ర లేకుండా తిండి లేకుండా నేను విపాసనకి వెళ్ళి 10 రోజులు ఆఫీసు, దాదాపు నాకు రోజుకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు వచ్చే ఇన్కమ్ని వదులుకొని అన్ని త్యాగం చేసి మొబైల్ అన్ని వదిలేసి రీసెర్చ్ చేశారు. నేను రీసెర్చ్ చేసి 10-20 సంవత్సరాల అనుభవాన్ని దీంట్లో పెట్టి ఆ మహానుభావుని కీరో మహాశయుని యొక్క అనుగ్రహంతో ఆయన చెప్పాడు అనమాట, ఒక మనిషి చనిపోయేది ఏంటిదని ఆయన టెక్నిక్ చెప్పాడు. దాన్ని నేను రూట్ మ్యాప్గా మార్చి అద్భుతంగా పనిచేస్తుంది. మనకు ఇది నేను కనుక్కొని అంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు అంతకుముందే నేను కనుక్కుంటే నేను చెప్పేవాడిని, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ ప్రమాదం ఉంది, ఇలా పోవద్దు అని ముందే చెప్పేవాడిని. అంటే ఇప్పుడు నేను కొందరు చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి, మీకు నెగిటివ్ ముందే చెప్తున్నాను కాబట్టి జాగ్రత్త పడాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని కానే కాదు. ఓకేనమ్మా? సూపర్ రమాదేవి గారు ఎలా ఉంది? చాలా ఇది దయచేసి ఏ న్యూమరాలజీ కూడా బాధపడకండి, ఎందుకంటే దేవుడు మీకు ఇవ్వలేని నాకు ఇచ్చిందని అశువు కూడా పడద్దు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఇంత గొప్ప సబ్జెక్ట్ నేను తీసుకొచ్చాను కాబట్టి. తర్వాత ఇప్పుడు కూడా అమ్మ సూపర్ కోట్ రమాదేవి గారు ఇప్పటి వరకు 1000 మంది న్యూమరాలజీలు ఉన్నారు, కానీ ఒక న్యూమరాలజీ డే అనేది ప్రకటించలేరు. అవును బాబా. నేను 2024 జనవరి 1వ తారీఖు న్యూమరాలజీ డే. న్యూమరాలజిస్టులు అందరూ ప్రేమపూర్వకంగా అందరూ కలిసి ఉండి ఇంకా రీసెర్చ్ చేసి మీరేం రీసెర్చ్ చేశారు, రమాదేవి గారు మీరు న్యూమరాలజిస్ట్ అనుకో, రమాదేవి గారు మీరేం రీసెర్చ్ చేశారు, నేనేం చేశాను, ఇలా ఒకరికొకరు పంచుకొని యూనిటీగా ఉండి షేర్ చేస్తుంది. అసలు అద్భుతం. ఈ న్యూమరాలజీ కపిల మహర్షి మన భారతదేశంలో మొదలుపెట్టాడు, విశ్వవ్యాప్తం అయింది. అందుకోసం మన సంస్థ పేరు కూడా కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్. సో ఈ నాలెడ్జ్ని చాలా తెలుసుకోండి, ఉపయోగించుకోండి, హ్యాపీగా ఉండండి. 100 సంవత్సరాలు చేసే పని 10 సంవత్సరాలు చేయొచ్చు, 10 సంవత్సరాలు చేసే పని 1 ఇయర్లో చేయొచ్చు, 1 ఇయర్లో చేసి 1 మంత్లో చేయొచ్చు. ఈ లైఫ్ టైం గ్రాఫ్ చేసుకుంటే మనం జీవితంలో హ్యాపీగా ఉంటాం. చాలా బాగుంది బాబా, కళ్ళ ముందు కనిపించేస్తుందో చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అసలు మీకు 20 సంవత్సరాలు తిరగలేదు ఇంకా. ఓకే, తదాస్తు మీరు అన్నారంటే తదాస్తు రూట్ మ్యాప్ ఇచ్చాను, అంతే, కారు తీసుకెళ్ళండి, ఇంకా జర్నీ చేసేయాలి. అంతే. ఓకే, థ్యాంక్ యూ బాబా.